ఇవాల్టి ముఖ్యాంశాలు. మంత్రి సీతక్కకు చేదు అనుభవం. ఇందుకు మీరు రైతులేనా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడిన సీతక్క. రాజమౌళిని జైల్లో వేస్తే హిందూ దేవతల గొప్పతనం అర్థమవుతుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ కి వచ్చిన మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్. నాయని రాజేందర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు సాధించామంటున్నారు. రామగుండం నియోజకవర్గం పరిధిలో ఆటో డ్రైవర్లకు ఆపదలు వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటాం. ప్రియదర్శిని ఉడాన్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉపశ్రీ శ్రీకాంత్ గౌడ్. జిన్నారంలో రోజుగా వేతన బకాయిలకు నిరసనగా సమ్మె. శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. మంత్రి సీతక్కకు చేదు అనుభవం. ఇంతకు మీరు రైతులేనా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడిన సీతక్క. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో రైతులకు తక్షణమే బోనస్ చెల్లించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారులు షబీర్ ఆలీని అడ్డుకున్న రామారెడ్డి రైతులు. బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో దురుసుగా మాట్లాడినా సరైన సమాధానం చెప్పకుండా పోలీస్ బందోబస్తు నడుమ వెళ్లిపోయిన మంత్రి సీతక్క. రాజమౌళిని జైల్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థమవుతుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువులు ఎవరు రాజమౌళి సినిమాలు చూడకండి. హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేదు గాని వాళ్ళ మీద సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించుకోవాలి. హిందూ బంధువులు ఎవరు రాజమౌళి సినిమాలు చూడకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావయ్యి? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది. హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదించిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి. మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. హైదరాబాద్ కి వచ్చిన మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు విమానాశ్రయానికి పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరు కాగా దీంతో భారీగా చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు.
నాయని రాజేందర్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు సాధించామంటున్నారు. తెలంగాణ రాకముందు పత్తి ఉత్పత్తిలో దేశంలో 10వ స్థానంలో ఉన్న తెలంగాణను కేసీఆర్ 3వ స్థానానికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో గెలిచిన రికార్డు కాదు, ఇలాంటి రికార్డులు ఏమన్నా చేస్తే చెప్పండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లాకు తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే, మార్కెట్ యార్డ్లకు వస్తే ఏసీ రూములలో కూర్చొని, అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు, సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. రాజేందర్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మళ్ళీ జూబ్లీహిల్స్లో మేము 25,000 ఓట్లతో గెలిచినాం, చరిత్ర ప్రపంచ రికార్డు సృష్టించినాం, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది, అక్కడ ఎక్కింది, ఇక్కడ ఎక్కింది అని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. దాని విషయానికి నేను తర్వాత వస్తా. కానీ రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి, రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతులందరికీ కూడా ట్రైన్ చేసి, రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో. రామగుండం నియోజకవర్గం పరిధిలో ఆటో డ్రైవర్లకు ఆపదలు వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి అంటున్నారు. 2 రోజుల క్రితం రామగుండం కార్పొరేషన్ పరిధిలో సీతానగర్ లో నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందున్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దగ్ధం చేయడంతో జీవనోపాధి కోల్పోయిన అస్లాం బాధతో విలపిస్తూ ఇంటి వద్ద ఉండగా అతని స్నేహితుడు హరీష్ రెడ్డికి తెలియపరచగా హరీష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వారి బాగోగులు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 12,000 ఇచ్చి వారికి తోచిన విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఆ హామీని ఎంతవరకు నెరవేర్చకపోవడం చాలా మంది ఆటో గిరాకీ లేక దెబ్బపడుతూ కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఈ నేపథ్యంలో అస్లాం తన జీవనోపాధిగా ఉన్న ఆటో దగ్ధం కావడంతో నిస్సహాయ స్థితిలో ఉండగా అతని పరిస్థితిని తెలుసుకొని వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తోచిన విధంగా ఆదుకోవడం జరిగింది. ఈరోజు మన గోదావరిఖని పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పాపం. అయితే ఒక వారం 10 రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సోదరుడు అస్లాంది, ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధమవడం జరిగింది, కాలిపోయింది, తన జీవనాధారం కోల్పోయినాడు ఇవ్వాలని చెప్పేసి శ్రీధర్ సోదరు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం, వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది. గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ, మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి, మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక 20 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు 2 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఒక 2-3 ఆటో డ్రైవర్లు కూడా సాయం అందించడం జరిగింది. మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధమైపోయిందనే విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం. ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో, ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది. ఆటో డ్రైవర్లందరూ కూడా కాయ కష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి
12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇలా పాలకులు ప్రవర్తిస్తున్నారు. మరి అది వాళ్ళకి గుర్తిద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలున్నా కానీ నా దృష్టికి తీసుకురండి. మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ధన్యవాదాలు. ప్రియదర్శిని ఉడాన్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉపశ్రీ శ్రీకాంత్ గౌడ్ స్వర్గీయ భారతరత్న ఐరన్ లేడీ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచనతో ప్రియదర్శిని ఉడాన్ యోజన కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్స్ ని పంపిణీ చేయడం జరిగింది. ప్రియదర్శిని ఉడాన్ యోజన కార్యక్రమం కింద ఇందిరాగాంధీ ఈ రోజు బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మారుమూల పల్లెల్లో గ్రామంలో ఉండే వాళ్ళకి మన నెలసరి ఇబ్బందుల గురించి అంత అవేర్నెస్ లేదు. కాబట్టి ఆడపిల్లలకి నెలసరి ఇబ్బందులను తెలియజేస్తూ ఇంతకుముందు క్లాత్ వాడేవారు. దాంతో వచ్చే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆలోచన, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి ఆలోచన ఏంటంటే మా యొక్క మహిళలకి ఏదైతే ఇబ్బంది కాకుండా అవసరం ఉన్న ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అలాగే ఒక 200 మెంబర్స్ మేము స్కూల్ పిల్లల్ని ఎంచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడే స్టార్టింగ్ ఉన్న దశలో మీకు అవేర్నెస్ తెస్తే మీరు ఫ్యూచర్లో మీ ఆరోగ్యం పట్ల మీరు కేర్ తీసుకుంటారు. కాబట్టి మా యొక్క ఆలోచన, వారి ఆలోచన ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ స్కూల్ పిల్లలు మేము ఒక 200 మెంబర్స్ని అడాప్ట్ చేసుకున్నాము. అందులో మీ స్కూల్ పిల్లలు కూడా ఒక 70 మెంబర్స్ ఉన్నారు. అయితే ఈ రోజు ఈ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఇకపై రాబోయే సంవత్సరం కాలం పాటు కూడా మేము యొక్క శానిటరీ నాప్కిన్స్ అనేవి మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే ఈ యొక్క మహిళా కాంగ్రెస్ అంటే నేను ఒక జిల్లా అధ్యక్షురాలని, రాష్ట్ర అధ్యక్షురాలు సుందరరావు గారు ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలమ్మ గారు. అయితే వారు అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారి ఆలోచనను తీసుకొని వారు అక్కడి నుంచి మా యొక్క మహిళలకి అక్కడ అవేర్నెస్ తెస్తూ వాళ్ళు ఒక వెండింగ్ మిషన్ని ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ఏమంటారు ఆర్థికంగా సహాయం అందించే విధంగా అందరు మహిళలే తయారు చేశారనమాట. ఇది ఒక వెండింగ్ మిషన్ ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టుకొని దాంతో వాళ్ళు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ మాకు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మా రాష్ట్ర అధ్యక్షురాలకు పంపిస్తుంది సుందరరావు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ జిల్లాలో అన్ని మన తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ జిల్లాలలో చేసి మేము మన జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చిన్నారంలో 2 రోజులుగా వేతన బకాయిలకు నిరసనగా సమ్మె కొనసాగించిన పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం విధుల్లో చేరారు. చీపుర్లు చేతబట్టి ఎప్పటిలాగే పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. వేతన బకాయిలను త్వరితంగా విడుదల చేస్తామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మెను ఉపసంహరించుకున్నారు. తద్వారా మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛంద పనులు తిరిగి సాధారణ స్థితికి చేరాయి. వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో జనగామ శ్మశాన వాటిక వద్ద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని వ్యక్తం చేస్తూ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. అమలు చేయాలి. 1 రూపాయికి దాన సంస్కారాలను వెంటనే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన తదనంతరం సరిచేయాలని చెప్పి ప్రజల
బీజేపీ జిందాబాద్. స్నానపు గదులు మరుగుదొడ్లు వెంటనే స్నానపు గదులు మరుగుదొడ్లు వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే ఆపుకొని కట్టుకున్నాడు, కనీసం ఇట జాగా కూడా లేదు. భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. కల్పించాలి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. కల్పించాలి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కల్పించాలి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే గోదావరి కని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంప్ హౌస్ వద్ద హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చే వాళ్ళు పడుతూ ఉన్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శనున్నట్టుగా ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది, సింగరేణి ఉంటుంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది, అన్ని సంస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే బొందలగడ్డ చేసిండ్రు గోదావరి కన్నా అని చెప్పి ఓట్లు దండుకున్నాడు. ఇలా అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి పుట్టిన కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు, తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధువులు కావచ్చు. ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు, ఇవాళ దుర్వాసన. కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటిక అనే బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి. అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి చూసినట్టయిందంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు, స్నానపు గదులు లేవు, తర్వాత మరుగుదొడ్లు లేవు. కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని వస్తువులు తీసి పడేసేటువంటిది ఉంటుంది. అవన్నీ కనీసం క్లీనింగ్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది లేరు. కనీసం ఇక్కడ ఒక రూము లేదు. కనీసం ఇక్కడ పర్యావరణం, ఇవాళ ఇక్కడ చెట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని చెప్పుకున్నాడే తప్ప ఇలా చచ్చిపోయినాక ఆత్మలు కూడా ఘోషించేటువంటి పద్ధతులు ఇవాళ ఇక్కడ. గతంలో ఏదైతే పద్ధతి కార్పొరేషన్ అధికారులు రూపాయికే దాన సంస్కారాలు నిర్వహించిండ్రో ఆ పద్ధతిని మళ్ళీ వెంటనే ప్రారంభం చేయాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పోరాటాలు భారతీయ జనతా పార్టీ నుండి చేస్తాము. ఎందుకంటే ఇవాళ వ్యక్తి చనిపోయినాక చావుకేడ్చుడా పైసకేడ్చుడా అనేటువంటి చందంగా గోదావరి కళ్ళు తయారైంది. ఇవాళ దాదాపుగా ఒక 25,000 30,000 ఇవాళ డప్పులు కావచ్చు, తర్వాత కట్టెలు కావచ్చు, ఇట్లా అన్నింటికి ఇవాళ ప్యాకేజీల చొప్పున 25,000-30,000 తీసుకుంటే లేనోడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా పెట్టుకుంటాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు జర దేకో ఇటు చూడండి, మీరు కూల్చుడు కాదు మీ పని, నిర్మాణం చేసేటువంటి పని చేయండి. హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లను చేయండి. ఇవాళ ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము, మీరు ముద్ర నిద్ర వీడాలి. ఇటు కార్పొరేషన్ అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేయాలి, ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ తరపున ఇవాళ వివిధ కార్యరూపాల్లో ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం నిరంతరం కూడా మేము పోరాటం చేస్తాం. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై జక్కపూర్ గ్రామ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా మండపల్లికి చెందిన ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కుడివైపు వెళ్లి మరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. Oh,